శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. వందే శంభుం ఉమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. నమస్కారం, నేను మీ రుద్రోజు నాగరాజు. గ్రహ గతుల గమనాన్ని, కాలస్వరూపాన్ని ఖచ్చితంగా విశ్లేషించే నేటి పంచాంగ విశేషాలకు స్వాగతం. తేదీ 1/6/2026 సోమవారము. దీనిని శాస్త్రంలో ఇందువాసరం అంటారు. మనస్సుకి ప్రశాంతతకి కారకుడైన చంద్రుడికి మరియు పరమశివుడికి సంబంధించిన రోజు ఈ రోజు. శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము మరియు గ్రీష్మ ఋతువులో వస్తున్న అధిక జ్యేష్ఠ మాసంలో బహుళపక్షంలోని శివారాధనకు అనుకూలమైన రోజు ఈ రోజు. ఇక తిథి విషయానికి వస్తే పనులలో విజయాన్నిచ్చే బహుళ విద్యా తిథి ఈ రోజు. రాత్రి 10:15 వరకు ఉంటుంది. తదుపరి తదియా ప్రవేశిస్తుంది. విద్యా తిథి నాడు ఆధ్యాత్మిక చింతన, దైవ దర్శనాలకు ఎంతో అనుకూలం. ఇక నక్షత్రము కేతుగ్రహ పాలిత ఉగ్రతత్వానికి చెందిన మూలా నక్షత్రం ఈ రోజు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:45 వరకు ఈ నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. మూలా నక్షత్రం ఉన్నంత వరకు కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమం. కేవలం మంత్రజపాలకు, దైవ కార్యాలకు మాత్రమే ఇది శ్రేష్టము. అద్భుతమైన శుభ సమయములు ఈ రోజు. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయాలు ఉదయం 6:15 నుండి 7:25 వరకు, ఉదయం 9:15 నుండి 10:20 వరకు, ఇక సాయంత్రము 4:15 నుండి 5:30 వరకు, రాత్రి 7:30 నుండి 9 వరకు కూడా శుభ సమయములుగా చెప్పుకోవచ్చు. ప్రమాదకరమైన, అప్రమత్తంగా ఉండవలసిన ఈ కింది నెగిటివ్ సమయాలలో ప్రయాణాలు, షూరిటీ సంతకాలు మరియు ఆర్థిక లావాదేవీలు ఖచ్చితంగా వాయిదా వేసుకోండి. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:48 నుండి 1:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఇక వర్జం విషయానికి వస్తే సాయంత్రం 4 నుండి 5:30 వరకు వర్జం ఉంటుంది. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు మిథున రాశి జాతకులు. ఈ రోజు మీకు ఘాతవారము. సోమవారం చంద్రుడు, మూలా నక్షత్రం, కేతువు. సో చంద్రకేతుల కలయిక ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు భావోద్వేగాలు అదుపులో ఉండవు. విపరీతమైన మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. డిప్రెషన్ మరియు గందరగోళం ఉంటుంది. కోపం వల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లిగారితో లేదా మాతృ సమానురాలితో విభేదాలు రావచ్చు. నీటి దగ్గర ఏమరపాటు అసలే వద్దు. దోష నివారణకి ఈరోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి, లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇవి నేటి దిన ఫలితములు. శుభం భూయాత్.